మనం ముందు చెప్పిందే నిజమైంది భయ్య. పుష్ప 2 ట్రైలర్ ని నార్త్ ఇండియా పట్నా సిటీలో నవంబర్ 17న సాయంత్రం 6 గంటల 3 నిమిషాలకి అయితే రిలీజ్ చేస్తున్నారు. డిఎస్పీ మీద జరుగుతున్న ట్రోలింగ్ ని ఆపడానికి మైత్రి మూవీ మేకర్లు సినిమా చెప్పిన డేట్ కు పక్కాగా వస్తుందని అల్లు అర్జున్ గన్ను పట్టుకుని నడుస్తూ వస్తున్న పోస్టర్ అయితే రిలీజ్ చేశారు. పార్ట్ 1 లో పుష్ప స్మగ్లర్ గా కనిపిస్తే పార్ట్ 2 లో గ్యాంగ్స్టర్ గా పుష్పరాజ్ కనిపించనున్నాడు. పోస్టర్ లో కేశవ పక్కన ఉన్న ఈ కంటైనర్స్ లాన్ని చూస్తుంటే ప్రపంచం అంతా పుష్పరాజ్ స్మగ్లింగ్ చేస్తున్నాడని అర్థమవుతుంది. డైరెక్టర్ సుకుమార్ గారు పుష్ప 2 ని రివెంజ్ స్టోరీగా తీస్తున్నారు భయ్య. పార్ట్ 1 కి సంబంధించింది కాదు, పార్ట్ 2 లోని శ్రీవల్లిని చంపేస్తారట. అందుకనే పుష్ప 2 నుంచి అల్లు అర్జున్ గారు 2 డిఫరెంట్ షేడ్స్ ఉన్న పోస్టర్ ని రిలీజ్ చేశారు. గేమ్ చేంజర్ ఇంకా పుష్ప 2 లో ఏ మూవీ 1000 కోట్ల మార్క్ ని టచ్ చేస్తుందని అనుకుంటున్నారు? కింద కామెంట్ చేయండి. నమ్మకం లేదు ఏమనుకో. గేమ్ చేంజర్ మూవీ టీజర్ ని లక్నోలో రిలీజ్ చేయడం వల్ల ఏమైనా చేంజ్ అయిందా? డైరెక్టర్ శంకర్ ఎందుకనో నార్త్ ఇండియా వైపు పబ్లిసిటీ చేయడానికి బాగా ఇంట్రెస్ట్ ని చూపిస్తున్నాడు. అందుకనే టీజర్ రిలీజ్ కోసం లక్నో సిటీని సెలెక్ట్ చేసుకున్నాడు భయ్య. ఇంకా ట్రైలర్ కోసం ముంబై సిటీని సెలెక్ట్ చేసుకున్నారు. గేమ్ చేంజర్ ఫైనల్ ట్రైలర్ ని హైదరాబాద్ లో రిలీజ్ చేస్తారట. టీజర్ గురించి ఏమైనా చెప్పుకోవాలంటే ప్రొడక్షన్ వాల్యూ అనేది కనిపిస్తుంది భయ్య. దిల్రాజ్ గారు పెట్టిన 500 కోట్ల బడ్జెట్ ని దాటేసినట్టు అనిపిస్తుంది. అయితే గేమ్ చేంజర్ మూవీకి పార్ట్ 1 పార్ట్ 2 ఉంటుందన్న సంగతి మూవీ టీమ్ ఇప్పటి వరకు ఎక్కడ కూడా రిలీజ్ చేయలేదు. కానీ రామ్ చరణ్ గారి 3 డిఫరెంట్ క్యారెక్టర్లు చూస్తుంటే సెకండ్ పార్ట్ కూడా ఉంటుందని క్లారిటీగా అర్థమవుతుంది. గేమ్ చేంజర్ మూవీలో రామ్ చరణ్ గారు రైతుగా, ఎలక్షన్ ఆఫీసర్ గా, ఇంకా స్టూడెంట్ గా కనిపించనున్నారు భయ్య.